నేను మీ పక్షముగా నున్నాను. యెహోషువ 36:9. దేవుడు మన పక్షముగా నుండగా గొప్ప కార్యాలు జరుగుతాయి. అవి: 1. భయము కలగదు. కీర్తన 118:6. 2. కార్యము సఫలమవుతుంది. కీర్తన 138:8. 3. మన శత్రువులతో దేవుడు యుద్ధము చేస్తాడు. నిర్గమకాండము 14:25. 4. మనకు దేవుడు సహకారిగా ఉంటాడు. కీర్తనలు 118:7. 5. మన విరోధి ఏమీ చేయలేడు. రోమీలకు రాసిన పత్రిక 8:31. దేవుడు ఎవరి పక్షముగా నుంటాడో తెలుసుకుందాం. 1. నీతిమంతుల సంతానం పక్షముగా నుంటాడు. కీర్తనలు 14:5. 2. దీనుల పక్షమున ఉంటాడు. సామెతలు 22:23. 3. దేవుని సొత్తైన ప్రజల పక్షముగా ఉంటాడు. నిర్గమకాండము 14:14. 4. ప్రార్థన పరుల పక్షమున ఉంటాడు. యెహోషువ 10:14. 5. బాధింపబడి వారి పక్షముగా ఉంటాడు. కీర్తనలు 140:2. దేవుడు మన పక్షమున ఉండగలిగే పై లక్షణాలు కలిగి ఉన్నాము. గొప్ప కార్యాలు పొందుకుందాము. ప్రభువు మన పక్షముగా ఉండునుగాక. ఆమేన్.